హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియా. సో మేము ఇచ్చే కంటెంట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్. అంతేకాకుండా ఒకవేళ అవసరమా లేదా నాకు ఈ కంటెంట్ అని మీకు డౌట్ ఉంటే ఎండ్ వరకు వీడియో చూసి అప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ టు ద టాపిక్, ఈరోజు నేను మాట్లాడబోయేది ట్రైన్ అండ్ హైర్ అనే మోడల్ గురించి అనమాట. ఫ్యూచర్లో ఇదే జరగబోతుంది అన్ని కంపెనీస్తో, మేజర్ కంపెనీస్ అన్నిటితో. సో దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, ఈ ట్రైన్ అండ్ హైర్ మోడల్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రీసెంట్గా చాలామంది ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా L&T అండ్ టెక్ మహీంద్రా అనే ఒక పోర్టల్ నుంచి అప్లై అయితే చేస్తుంటారు టెక్ మహీంద్రాకి. సో అక్కడ ఏం జరుగుతుందంటే L&T ఈజ్ ఏ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. L&T ఎడ్యుకేషన్ అనే ఒక ప్లాట్ఫామ్, టెక్ మహీంద్రా ఈజ్ ఎ కంపెనీ. కానీ అక్కడ ఒక 500 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. సో ఇదేంటి అని చూసిన తర్వాత మేము FLMలో ఎప్పుడు కూడా వేరే ఎవరైనా కూడా డబ్బులు తీసుకుంటారు అనేది మేము ప్రమోట్ చేయం కాబట్టి చేయలేదు. బట్ ఇట్ సీమ్స్ టు బి జెన్యూన్, అదైతే నేను ఒప్పుకోవాలనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి విప్రో కూడా ఈ ట్రైన్ అండ్ హైర్ మోడల్కి వెళ్తుంది. సో అసలు ఈ ట్రైన్ అండ్ హైర్ మోడల్ అంటే ఏంటి అంటే, కంపెనీసే స్టూడెంట్ని వాళ్ళ ఫైనల్ ఇయర్ నుంచి గ్రాప్ చేసుకుంటున్నారు అనమాట. అంటే మామూలుగా ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎలా వెళ్తుంది, వాళ్ళు ఒక ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ పెడతారు, అక్కడ వేరే ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే మనకి రిటర్న్ టెస్ట్, TR, HR ఇలాంటివన్నీ కనెక్ట్ చేస్తారు. దాని తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళని కంపెనీ హైర్ చేసుకుని తర్వాత వాళ్ళని ట్రైన్ చేసి తర్వాత ప్రాజెక్ట్లో డిప్లాయ్ చేస్తుంది. ఇది బేసిక్గా ఉన్న స్ట్రక్చర్ అనమాట. సో ఈ ట్రైన్ అండ్ హైర్ మోడల్ ద్వారా ఏంటి అంటే, వీళ్ళు ముందు కాలేజెస్తో MOUs చేసుకుంటారు. ఆ కాలేజ్లో విప్రో ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు కొంతమంది కొన్ని ఎగ్జామ్స్ పెట్టి ఫైండ్ అవుట్ చేస్తారు. వాళ్ళు బెటర్ అనిపిస్తే వాళ్ళని కాలేజ్లోనే ట్రైన్ చేస్తారు. అంటే వాళ్ళకి డెవాప్స్ కావాలా, డెవాప్స్ మీద ట్రైన్ చేస్తారు, సైబర్ సెక్యూరిటీ కావాలా, సైబర్ సెక్యూరిటీ మీద ట్రైన్ చేస్తారు, లేదు ఫ్రంట్ ఎండ్ కావాలా, ఫ్రంట్ ఎండ్ మీద ట్రైన్ చేస్తారు. వాళ్ళకి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి మీద ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళందరికీ, అంటే ఎవరైతే స్టూడెంట్స్ని ట్రైనింగ్ కోసం తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఇంకొక ఎగ్జామ్ పెడతారు వాళ్ళకి. ఆ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే వీళ్ళు జాబ్స్కి తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది విప్రో 2025 నుంచి ఈ రూల్ని కొన్ని కాలేజెస్తో, అంటే సెలెక్టెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఇది ఫాలో అవుతుంది. అండ్ టెక్ మహీంద్రా రీసెంట్గా చూస్తే L&T వాళ్ళతో టైఅప్ ఇదే చేస్తుంది. సో బేసిక్గా ఏం చేస్తున్నారంటే, ఈ కంపెనీస్కే ఒక ఎడ్యుటెక్ కంపెనీ అనేది వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ ట్రైనింగ్కి కూడా కొంత అమౌంట్ అనేది తీసుకున్నారు. ఎందుకంటే నిజంగా వాల్యుబుల్ కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎవరు కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం, అలాగే వీళ్ళు జాబ్ ఇస్తున్నారు కాబట్టి విప్రో అనే కంపెనీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ ఆ కోర్సు వాళ్ళు ట్రైన్ చేసే పీరియడ్కి, వాళ్ళు పెట్టే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, వాళ్ళు పెట్టే హ్యూమన్ రిసోర్సెస్కి వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ అనేది చేస్తారు. ఆ ఛార్జ్ మనం కట్టాల్సిందే. ట్రైన్ అండ్ హైర్ మోడల్లో కూడా సేమ్ ఇంప్లైస్ టు టెక్ మహీంద్రా అండ్ L&T అక్కడ జరుగుతుంది. అండ్ TCS ఇలాంటి మేజర్ కంపెనీస్ అన్నీ కూడా ఈ ట్రైన్ అండ్ హైర్ మోడల్ ద్వారా వెళ్తున్నాయి. ఇది ఒక రకంగా మంచిదే. ఎందుకు మంచిది అంటే, మీరు కాలేజ్లో ఉన్నప్పుడే ఎటువంటి ఆఫ్ క్యాంపస్, ఆన్ క్యాంపస్లకి వెళ్లకుండా మీరు ఆ ట్రైన్ అండ్ హైర్ మోడల్ ద్వారా ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఒక ఎగ్జామ్ రాసి ఫైనల్గా మీరు గోయింగ్ ఫార్వర్డ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇయర్ నుంచే మీకు ఆ ఎక్స్పోజర్ అనేది వచ్చేస్తుంది జాబ్లో ఉన్నప్పుడు. ఇది ఒక రకంగా మంచిదే. కానీ ఒక రకంగా ఇది కొంత ప్రాబ్లమాటిక్గా ఎవరికి అనిపించచ్చు అంటే, మేజర్గా సిటీస్ అండ్ టౌన్స్లో, అంటే చిన్న సిటీస్, చిన్న టౌన్స్లో ఉండే కాలేజెస్ దాకా ఈ ట్రైన్ అండ్ హైర్ మోడల్ రాకపోవడం వల్ల ఈ విప్రోకి, లేకపోతే ఈ టెక్ మహీంద్రాకి, లేకపోతే మేజర్గా ఉన్న కంపెనీస్ అన్నిటికి కూడా ఒకవేళ ఆ పెద్ద పెద్ద కాలేజ్లోనే వాళ్ళకున్న రిక్వైర్మెంట్ అంతా కూడా ఫిల్ అయిపోతే, ఇలాంటి టైర్ 1, టైర్ 2 సిటీస్లో ఉన్న చిన్న కాలేజెస్, టైర్ 3 సిటీస్లో ఉన్న కాలేజెస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి. అందరు కూడా IITs NITsలో రావు, అందరికీ టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే సీట్లు రావు. కొంతమంది టైర్ 2 కాలేజ్, కొంతమంది టైర్ 3 కాలేజ్ ఇలాంటి వాటిలో కూడా చేరతారు. సో అలాంటప్పుడు ఆ స్టూడెంట్స్కి ఖచ్చితంగా మేజర్ ఎఫెక్ట్ అనేది కనిపించడం అయితే గ్యారంటీ. మరి అలాంటి వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే, ఆబ్వియస్గా వాళ్ళకి ఉన్న ఒక అస్త్రము ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్, అది ఎలా అప్లై చేసుకోవాలని మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. అంటే వాళ్ళు వేరియస్ కెరీర్ పోర్టల్స్ ద్వారా, నౌకరీ ద్వారా, లింక్డ్ఇన్ ద్వారా, లేకపోతే FLM ద్వారా ఇలాగా అప్లై చేసుకుని దాని ద్వారా జాబ్స్ అనేది తెచ్చుకోవాలి. కానీ ఇక్కడ మేజర్గా చెప్పాలనుకుంది ఏంటంటే, ఫ్యూచర్లో అన్ని కంపెనీస్ కూడా ఈ ట్రైన్ అండ్ హైర్ మోడల్ని ఫాలో అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది, ఈ మేజర్ MNCs. ఎందుకంటే వాళ్ళు ఫ్రెషర్ని తెచ్చుకొని 6 months 7 months ట్రైనింగ్ కోసం వాళ్ళు స్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకి నచ్చిన ప్రాజెక్ట్ లేకపోతే వాళ్ళని బెంచ్లో కూర్చోబెట్టి సంవత్సరంన్నర ఫ్రీగా డబ్బులు అనేది ఇస్తున్నారు. సో అలా కాకుండా కాలేజ్లో ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరే డబ్బులు తీసుకొని వాళ్ళ డబ్బులతోనే ట్రైనింగ్ ఇచ్చి తర్వాత హైర్ చేసుకుంటే కంపెనీకి కాస్ట్ అనేది తగ్గించుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుందన్నమాట. సో మేజర్ కన్సర్న్, మేజర్ ప్రాబ్లం వాళ్ళకి సొల్యూషన్ దొరికేసింది. సో ఇది ఒక ఇద్దరు ఫాలో అవుతున్నారని తెలిసిన తర్వాత ఆబ్వియస్గా అన్ని
కొన్ని కంపెనీస్ కూడా ఫాలో అవడానికి వస్తాయి. ఎందుకంటే ఇది కంపెనీస్ వరకు ఇది ఒక ప్రాఫిటబుల్ మోడల్. బట్ స్టూడెంట్స్ వరకు ఏంటంటే ఓన్లీ ద క్రీమీ లేయర్, అంటే ఎవరైతే బాగా చదువుతారో లేకపోతే మంచి కాలేజ్లో చేరతారో వాళ్ళ వరకు ఇది ఒక ప్రాఫిటబుల్ థింగ్. కానీ మిగతా స్టూడెంట్స్కి ఇది ఒక పెయిన్ పాయింట్ అన్న అయితే మనం అనుకోవచ్చు అనమాట. బట్ స్టిల్ ఖచ్చితంగా ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ రిసర్చ్ టాపిక్. నాకు మొదట్లో చెప్పినట్టు నిజంగా ఈ కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా వాల్యుబుల్ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్.